సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూల గ్రహాల తాలూకు స్థితిగతులు ఏవి కూడా అంత మారలేదు. గురుచంద్రుల తాలూకు అనుకూలత ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. 30% గోచార బలంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. కారణం ఏంటి అంటే, జన్మరాశి స్థిత కుజబుధులు, వ్యయస్థాన స్థిత శుక్ర రవులు, అర్ధాష్టమ రాహు, ఈ 5 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటివి. గత వారం కూడా మనం ఈ విషయం గురించి చెప్పుకున్నాం. అయితే మరి గత వారంలోను గాని ఈ వారంలో గాని గురుని యొక్క ఫలితమే అనుకూలము తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి. ఈ వారం యొక్క ప్రారంభంలో అనగా ఆదివారము సోమవారాల్లో అష్టమ చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అంటే కాళ్ళు ఎక్కువ లాగేస్తూ ఉంటాయి. ఆది సోమవారాల్లో కాళ్ళకి ఎక్కువగా పని చెప్పేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువ నడవడం, మెట్లెక్కడం, ఇటువంటివన్నీ చేస్తారు. అలాగే ఈ ఆది సోమవారాల్లో తిన్నటువంటి ఆహార పదార్థాలు సరిగా పచనం కాకపోవడం వల్ల వచ్చేటువంటి అజీర్తి అనేటువంటిది, కడుపు నొప్పి అనేటువంటిది బాధించడానికి అవకాశం ఉంటుంది. మిగతా మంగళ బుధవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఖర్చుతో కూడుకున్నదై కొంత కష్టసాధ్యంగా ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. గురువారం లగాయితూ ఉండేటువంటి గ్రహస్థితి ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నది. అప్పటి నుండి చంద్రుని యొక్క స్థితిగతులు అనుకూలంగా మారతాయి. అలాగే గురుడిచ్చేటువంటి ఫలితాన్ని అందుకుంటారు. రవి కూడా వారం చివరికి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వారంలో 12వ స్థానాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఆ మారేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి కొంతలో కొంత గురువారం దగ్గర నుండి ఈ వారంలో వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, మరే ఇతరత్ర వ్యవహారాలైనప్పటికీ గురుబలం ఉన్నంత వరకు అంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఈ కుజుడు జన్మరాశి స్థిత గతుడై వ్యయమందు రవి ఉండి ఎక్కువ శారీరక శ్రమను కలిగిస్తూ వచ్చేటువంటి ఆదాయం కన్నా ఖర్చు పెట్టేటువంటి దాన్ని ఎక్కువగా మారుస్తూ ఉన్నప్పటికీ కూడా పలానా బాధ్యత మన మీద ఉంది, పలానా ఖర్చు ఎక్కువైపోతుంది ఎలాగా అని భయపడుతూ ఉన్నా కూడా మనకి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బుని సకాలంలో అందేలా చేస్తారు. ఇల్లు కడుతున్నాం, వాహనం కొంటున్నాం, ఆ టైంకి డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా అంతే. అప్పటికప్పుడు అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే తగ్గగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. గురుడు వెనకే ఉండి కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా గ్రహ బలాన్ని పొందడానికి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.